రంగా జోహార్ విఎం రంగా ఆఫీస్ సెంటర్లో వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. వారు మరణించి 36 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు కూడా వారిని గుర్తుంచుకుంటున్నామంటే వారు ఈ రాష్ట్రం కోసం, యువత కోసం ఆయన ఆలోచన విధానమే ఆయన ఈరోజు మనం అందరం కూడా స్మరించుకుంటున్నాం. వారు నీతిగా, నిజాయితీగా ప్రజలు బాగుండాలి, అన్ని వర్గాలు బాగుండాలని ఆలోచన చేసిన మహోన్నత వ్యక్తి. వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి నాడు మరి భీమవరం రంగా గారి మిత్రమండలి బాలాజీ గారు, సిడ్నీ గారు, మూర్తి గారు, ఇతర మిత్ర బృందం ఈవేళ 36 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటాం అంటే చరిత్రలోనే రాజకీయ నాయకుడిగా ఆయన కులాలకు అతీతంగా మరి ఈవేళ ఇక్కడ చూస్తున్నాం, అందరినీ చూస్తున్నాం, అన్ని వర్గాల వారు కూడా ఈవేళ వచ్చి 36 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గుర్తించుకోవడం చాలా శుభదాయకం. మరి ఈ రోజుని ఈ మిత్రమండలి ఏ రకమైన ఆర్థిక సహాయం లేకపోయినా సరే చందాలు వేసుకుని వాళ్ళు అందరి దగ్గర అడిగి ఈవేళ ఈ పేదలందరికీ కూడా పళ్ళు కానీ దుప్పట్లు కానీ ఆహారం పంచిపెట్టడం చాలా సంతోషం. మరి ఇదే స్ఫూర్తితోటి ఈ భీమవరం ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నాను, నాయకులు చచ్చిపోయినప్పుడు వర్ధంతులు చేసుకుంటాం అనేది సహజం. కానీ ఇలాంటి నాయకుల్ని తక్కువ మందిగా మనం చూస్తాం. మరి ఏదైతే ఇప్పుడు ఇలాంటి భీమవరం ముఖ్య నగరం అయింది కాబట్టి ఇవాళ ఇది మరో చెన్నై కింద అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో. మరి ఈ సందర్భంగా మీ అందరిని కూడా ఆయన ఒక స్ఫూర్తి తీసుకుని ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి బడుగు బలహీన వర్గాల నుండి నాయకుడు, ఆనాడు బెజవాడ పట్టణంలో కృష్ణా జిల్లా అందరికీ కూడా నిరుపేదలకి, నిస్సహాయులకి అన్నదాండగా ఉన్నటువంటి వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన మరణించి 36 సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ కూడా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మరొక నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆనాడు మరి అతి కిరాతకంగా ఆయన్ని దారుణంగా చంపిన మరి ముష్కరులు మరి ఈనాడు అటువంటి వ్యక్తిని మనం ఎంతోమంది మన రాష్ట్ర ప్రజలందరూ కూడా కోల్పోయిన బాధ ఇప్పటికీ తీరలేదు. కాబట్టి ఆయన స్మృత్యార్థం ఇవాళ భీమవరం పట్టణంలో గత 36 సంవత్సరాలుగా రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో సిడ్నీ, బాలాజీ, ఈ రాజ్యాలందరూ కలిసి ఇక్కడ నిరుపేదలకి మరి పళ్ళు, బట్టలు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇదింగి సూర్యరావు గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగా గారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు ప్రీతమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా రాధారంగా మిత్రమండలి వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి రంగా గారు ఒక శక్తి. ఆయన విజయవాడ నగరంలో పేద, బడుగు బలహీన వర్గాల మన్ననని పొందిన వ్యక్తి. ఆయన కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. ఏ వ్యక్తి అయినా సరే నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయమని వెళ్తే వారికి తక్షణం న్యాయ సహాయం అందించిన మహానేత మన వంగవీటి మోహన్ రంగారావు గారు. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి పెద్దలు, పారిశ్రామికవేత్తలు, మన సూర్యారావు గారు మరి ఇక్కడికి విచ్చేయడం కూడా చాలా సంతోషం. వారి ఆధ్వర్యంలో మరి పేదలకు పళ్ళు, బట్టలు, మరి అన్నదానం చేయడం మరి చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాధారంగా మిత్రమండలి బాలాజీ గారు, దాసు గారు, మన సిడ్నీ గారిని కూడా అభినందిస్తూ
జోహార్